పూజా ద్రవ్యాలను మనకు కుడి చేతి వైపున ఉంచాలి. నేతి దీపం దేవుడికి కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవుడికి ఎడమ వైపున ఉంచాలి. ఎడమ చేతితోటి ఉద్దరిని నీళ్లు తీసుకొని కుడి చేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కాకూడదు. మీసాలకు గడ్డాలకు ఆ జలం తగలకూడదు. గంటను పువ్వుతోటి అర్చించి తర్వాత మోగించాలి. గంటను, తమలపాకును, శంఖాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేలపై ఉంచకూడదు. పూల రెక్కలను విడదీసి పూజించకూడదు. పూజలో వీలైనంత వరకు ఎడమ చేతిని ఉపయోగించకూడదు. తూర్పు, ఉత్తర దిక్కుల అభిముఖంగా ఉండి పూజించాలి, అనుష్ఠానం చేయాలి. ఇలా చేయడం ఉత్తమమైనది. తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఒక్క చేతితోటి స్వీకరించకూడదు. చేతి కింద వస్త్రాన్ని ఉంచుకొని శ్రద్ధగా తీర్థాన్ని స్వీకరించాలి. వస్త్రం లేని పక్షంలో చేతి కింద మరొక చేతిని ఉంచాలి. సాధ్యమైనంత వరకు నిలబడి తీర్థ ప్రసాదాలను స్వీకరించకూడదు. తీర్థం స్వీకరించేటప్పుడు శబ్దం రాకుండా చూసుకోవాలి. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని తలపై రాసుకోకూడదు. పూజలకు, జపానికి ఉపయోగించిన ఆసనాన్ని అనుష్ఠానం తరువాత ఎవరికి వారే తీయాలి. ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీస్తే వారి జప ఫలితం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు. జపాన్ని చేసేటప్పుడు మాల మధ్యలో ఆపకూడదు. మాట్లాడడం, సైగలు చేయడం చేయకూడదు. నూతన వస్త్రాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకు నలువైపులా కొసలకు పసుపు పెట్టి ఇవ్వాలి. అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్ని మాత్రమే దేవుడికి నివేదించాలి. నేలపై నీటితో తుడిచి ముగ్గు పెట్టి అన్న పాత్రను ఉంచి సమర్పించాలి. ఒట్టి నేలపై కూర్చొని జపించకూడదు, పూజించకూడదు.